ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఎరినోస్ అనే రాజ్యంలో ఒక శాపం ఉన్నది. ఆ రాజ్యానికి కాపలాగా ఉన్న పర్వతం కింద ఒక రాక్షస గోలెం రాళ్లతో మంత్రాలతో తయారైన మహావిగ్రహం నిద్రలో ఉంది. కొత్త రాజు అరమాన్ అధికారంలోకి వస్తాడు. అతడు శక్తి కోసం మంత్రజ్ఞుల సలహా తీసి పాత దేవాలయాల్లోని రత్నాలను దోచుకుంటాడు. దాంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. పర్వతం కంపిస్తుంది. రాత్రి ఆకాశం ఎర్రగా మారుతుంది. పర్వతం కింద రాళ్లు పగులుతాయి. భూమి చీలిపోతుంది. భయంకరమైన శబ్దంతో గోలెం లేచి వస్తాడు. ఆకాశానికి తాకేంత పెద్ద ఆకారం, కళ్ళు అగ్నిలా మెరుస్తాయి. దాని ఒక్క అడుగు వేస్తే నేల కంపిస్తుంది. రాజ్య సైన్యం పారిపోతుంది. రాజకుమారి ఎలినా మాత్రమే రాజ్యంలో ధైర్యంగా నిలుస్తుంది. ఆమెకు తెలిసిన పాత మంత్రగాళ్ల దగ్గర జ్ఞానం ఉంది. గోలెం మనుషులపై కోపం చూపదు, కానీ అసత్యం మీద చూపుతుంది. ఆమె తండ్రిని ఆపమని ప్రార్థిస్తుంది. రాజా, నీ స్వార్థం మన రాజ్యాన్ని రాక్షసుని ముందుంచింది. రాజు వినడు. గోలెం రాజమందిరం వైపు వస్తుంది. రాజు మంత్రాలతో దాడి చేస్తాడు, కానీ ఫలితం లేదు. ఆ రత్నం కాంతితో గోలెం ఆగిపోతాడు. అతడి కళ్లలో అగ్ని ఆరిపోతుంది. రాజు తన పాపం గుర్తించి గుండెపోటుతో కూలిపోతాడు. గోలెం తిరిగి పర్వతానికి వెళ్తాడు. మళ్లీ రాళ్లుగా మారి నిద్రలోకి వెళ్తాడు. రాజకుమారి కొత్తగా రాజ్యాన్ని న్యాయంతో నడుపుతుంది. ఆ రాజ్యంలో మళ్లీ న్యాయం వెలుగుతుంది. పర్వతం నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది. అది మళ్లీ ఎప్పుడో మేల్కొంటుందో ఎవరూ తెలీదు. అధికారం కోసం ప్రకృతిని అవమానిస్తే రాళ్లకైనా ఆవేశం వస్తుంది.